అంటే కానీ ఆ సినిమా కమర్షియల్‌గా హిట్ అయితే మీరు ఇంకొక స్థాయిలో ఉండేవాళ్ళేమోగా? ఉండేది. ఈ హ్మ్. మాట నాకు చిరంజీవి గారే చెప్పారు. హ్మ్. అంటే నేను చెప్పాను, నా తప్పు కాదు కదా సార్. హ్మ్. నా తప్పు కాదు కదా! అది ఎందుకు ఇప్పుడు హిట్, ఫ్లాప్ ఎలా ఉంటాయంటే చాలామందికి తెలీదది. ఓ భ్రమ అది. ఇప్పుడు పురోహితులుంటారు. ఆ పురోహితులందరికి కావాల్సిన వాళ్ళే. వాళ్ళు ముహూర్తాలు పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు. అందరూ జీవితాంతం కలిసి ఉంటారా? కొంతమంది పక్కవాడితో లేచిపోతుంది. అది వాళ్ళ కర్మ. అందుకని పురోహితుడు తప్పు కాదు. హ్మ్. మీరు పురోహితులు లాంటి వాళ్ళు. అంతే. సినిమాకి సంబంధించి. మనకంతే గదా! హ్మ్. ఇప్పుడు మనకి సినిమాలంటే వాళ్ళే పెడుతున్నారు ముహూర్తం. హ్మ్. మరి ఎందుకు హిట్ అవ్వట్లేదు కొన్ని సినిమాలు? అవును. అది పురోహితుడి తప్పు కాదు. సో, నేను మ్యూజిక్ నాకన్నీ ఒకటే. ఇప్పుడు 'ఆలీ' సినిమా ఒకటుంది. ఆ సినిమా పేరు గూడా ఎవడికి తెలీదు. హ్మ్. కాలేజ్ స్టూడెంట్. 'మనసే హారతి షిరిడి శ్రీపతి' అని సూపర్ హిట్ సాంగ్ అది. ఇప్పటికి అసలు సాయిబాబా పాటలంటే అది ద ఖచ్చితంగా అది అది ఆ పాటుంటుంది. అవును. హ్మ్. కదా! హ్మ్. సో, అంతేగాని నాకు 'ఆలీ' సినిమా కదా! నాకు 'ఆలీ' అయినా ఎవరైనా ఒకటే. నాకు నాకు హీరో కాదు గుర్తొచ్చేది. ఆ సినిమాకి సన్నివేశం ఏంటి? అది గనుక దానికి మనం ఏం చేయాలి? అందుకనే ఇప్పుడు 'భైరవ దీపం'కి అలా చేయాలి. 'కృష్ణార్జున విజయానికి' ఇలా చేయాలి. 'మాతో పెట్టుకోక' అలా చేయాలి. 3 బాలకృష్ణే కదా! నేను బాలయ్య ఓకే. హ్మ్. అందుకని మనం ఏంటంటే డైరెక్టర్ ఏం చెప్పాడు? దానికి మనం ఏం చేయగలం? అది ఆలోచించాలి తప్పితే మిగతాయి మాకు అనవసరం కూడా అసలు. చిరంజీవి గారితో ఎందుకు అవకాశం రాలేకపోయింది ఆ రోజుల్లో? రాలేదు. బట్ నేనెక్కడ కనపడినా బాగా మా హ్మ్. ఇటీవలే హ్మ్. మా ఇంటికి కూడా వద్దురు గాని నేను చెప్తా అన్నారు. హ్మ్. నాకు ఫోన్ కూడా చేయించారు. హ్మ్. త్వరలోనే కలుస్తాం మేము. హ్మ్. అంటే కలవడం వరకే. హ్మ్. అడుగుతాం. అడిగినందువల్ల సినిమా వస్తుందని అనుకోను. అవును. అవును. వస్తే అదృష్టం. అవును. అంటే ఆ రోజుల్లో కోదండరామిరెడ్డి గారంటే ఆ! చిరంజీవి గారితో హ్మ్. ఈవెన్ నాకు ఇంకొక సినిమా చేయాలి మేమిద్దరం. ఎవరు పవన్ రెడ్డి గారు నేను 'పుట్టింటి గౌరవం.' హ్మ్. ముందు ఆయన అనుకున్నారు. హ్మ్. ఆ ఓపెనింగ్ చిరంజీవి గారిచ్చారు. తర్వాత ఏదో కారణాంతరం వల్ల విజయ నిర్మల్ గారు చేశారు ఆ సినిమా. హ్మ్. నేనే మ్యూజిక్. రైట్. హ్మ్. ఒక కోద పాట రికార్డ్ చేసాం ఆయనున్నప్పుడు. హ్మ్. అది. అందుకని అవకాశం రావటం మన మన చేతిలో ఏముంది?